The season of exams almost seems to be over, and now this is the season of results, right? Every student must be awaiting their results eagerly and excitedly. So, in today's class, we are going to talk about the results. Welcome back to English Ramesh. Fall in love with English. ఆన్లైన్ క్లాసెస్ కోసం రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వెంటనే చేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్ 28th నుండి స్టార్ట్ కాబోతుంది. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి మెసేజ్ చేయండి అండ్ యూ కెన్ రిజిస్టర్ రైట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ, అఫ్ కోర్స్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. సో లెట్ మీ జంప్ ఇన్ టు ద టాపిక్. ఓకే గైస్, యా చలో. సి, మనకి చాలామంది ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు, ఎగ్జామ్స్ బాగా రాసినా, లేకపోతే రిజల్ట్స్ వచ్చినాయా, రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎట్లా చెప్పాలి అనేది చాలామందికి తెలియదు. వీ డోంట్ ఈవెన్ నో హౌ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ వీ హ్యావ్ నెవర్ ట్రైడ్ సమ్ టైమ్స్. ఓకే, మన రిజల్ట్స్ గురించే మనం ఇంగ్లీష్లో మాట్లాడకపోతే హౌ కెన్ వీ స్పీక్ ఇంగ్లీష్, రైట్? సో లెట్స్ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ అవర్ రిజల్ట్స్. సి, అవర్ రిజల్ట్స్ వర్ మేడ్ అవైలబుల్. ఇక్కడ చూడండి, మా రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఆర్ రిటర్న్ ఇన్ ప్యాసివ్ వాయిస్ బికాస్ రిజల్ట్స్ 10th బోర్డ్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది, ఇంటర్ బోర్డ్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది, ఇట్లా చెప్తారా? చెప్పాం కదా. ఆ యూనివర్సిటీ రిలీజ్ చేసింది, ఈ యూనివర్సిటీ రిలీజ్ చేసింది అని చెప్పాం. ఎందుకంటే వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద రిజల్ట్స్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ బికాస్ రిజల్ట్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది అనవసరం. రిజల్ట్స్ వచ్చినాయా లేదా అనేది మాత్రమే ఇక్కడ హైలైట్ చేస్తాం కాబట్టి ప్యాసివ్ వాయిస్లో చెప్తాం. ఓకే, ఇక్కడ చాలా వర్బ్స్ కూడా ఉంటాయి. నేను వాజ్, వర్ లేదా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూజ్ చేసి ప్యాసివ్ వాయిస్లోనే చెప్తాను. అవర్ రిజల్ట్స్ వర్ మేడ్ అవైలబుల్ అంటే మా రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పడానికి. ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లోనే ఉంది. ద 10th రిజల్ట్స్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్డ్. ద 10th రిజల్ట్స్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్డ్. డిస్క్లోజ్ అంటే బయటికి చెప్పడం, బయట పెట్టడం, రిలీజ్ చేయడం. ఓకే, ఇక్కడ చూడండి 10th రిజల్ట్స్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్డ్. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకే, హ్యావ్ బీన్ తర్వాత వర్బ్ నెంబర్ 3 వచ్చింది, అక్కడ వర్ తర్వాత వర్బ్ నెంబర్ 3 వచ్చింది. కాబట్టి యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్, దీస్ థింగ్స్ మస్ట్ బీ టాక్డ్ అబౌట్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, యా, ఇక్కడ ఏంటి, ద 10th రిజల్ట్స్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్డ్ అంటే 10th రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పడానికి. ఇంటర్ రిజల్ట్స్ విల్ బీ అవుట్ సూన్. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విల్ బీ అవుట్ సూన్ అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ త్వరలో వస్తాయి అని చెప్తాం. మనకి చాలా వరకు చెప్తూ ఉంటారు చూడండి, ద టీజర్ విల్ బీ అవుట్ టుమారో, ద ఫస్ట్ సింగిల్ విల్ బీ అవుట్ టుమారో, ద ట్రైలర్ విల్ బీ అవుట్ నెక్స్ట్ వీక్ అని చెప్తారు. పుష్ప ఫస్ట్ సింగిల్ విల్ బీ అవుట్ ఆన్ ద 1st May అని చెప్పినట్టుగా ఇట్లా చెప్తూ ఉంటాం. అంటే ఫస్ట్ సింగిల్ రేపు వస్తుంది, సెకండ్ సింగిల్ ఎప్పుడు వస్తుంది, టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు దీనిలోనే యూజ్ చేస్తూ. ఓకే, సో చూడండి ఇక్కడ డిగ్రీ రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్లో డిగ్రీ రిజల్ట్స్ అనౌన్స్ అవుతాయి, వస్తాయి అని చెప్పడం. ఓకే, ఇక్కడ అవర్ రిజల్ట్స్ కేమ్ అవుట్ ఎస్టర్డే, ఇట్లా టెన్స్లో కూడా చెప్పొచ్చు. మా రిజల్ట్స్ నిన్న వచ్చినాయి అని చెప్పడానికి అవర్ రిజల్ట్స్ కేమ్ అవుట్ ఎస్టర్డే అంటే మా రిజల్ట్స్ వచ్చినాయి అని దాని అర్థం. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్ కాదు, టెన్స్లో చెప్తాం. వెల్ గైస్, వీటిని క్వశ్చన్ అడగాలి. ఇప్పటి వరకు నేను ఏం చెప్పినాను, మా రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఎట్లా చెప్పాలి ఇంగ్లీష్లో అనేది ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మీ రిజల్ట్స్ వచ్చినాయా, మీ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మన రిజల్ట్స్ నెక్స్ట్ మంత్ వస్తాయా, నెక్స్ట్ వీక్ వస్తాయా, ఇవన్నీ క్వశ్చన్స్ ఎట్లా అడగాలి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్ ద 10th రిజల్ట్స్ డిస్క్లోజ్డ్. వర్ ద 10th రిజల్ట్స్ డిస్క్లోజ్డ్ అంటే 10th రిజల్ట్స్ వచ్చినాయా. The same question can be asked in different ways like have the 10th results been disclosed, have the 10th results been out. Itla most of the things you can use any word, okay, in regard to the releasing the results. Anyway, were the 10th results disclosed అంటే 10th results వచ్చినాయా అని అడిగిర్రు అనుకోండి, అవును వచ్చినాయి అంటే yes they were అని చెప్తాము, రాలేదు అంటే no they were not అని చెప్తాము. నో దే వర్ నాట్ యెట్ అంటే ఇంకా రాలేదు అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ హ్యావ్ యువర్ రిజల్ట్స్ బీన్ అవుట్. హ్యావ్ యువర్ రిజల్ట్స్ బీన్ అవుట్ అంటే మీ రిజల్ట్స్ వచ్చినాయా అని అడుగుతున్నాం. ఓకే, ఇట్లా చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ హ్యాస్ ద ఫస్ట్ సింగిల్ ఆఫ్ పుష్ప బీన్ అవుట్. ఫస్ట్ సింగిల్ పుష్ప సినిమా ఫస్ట్ సింగిల్ వచ్చిందా
అని అడుగుతున్నాం. అప్పుడు ఏంటి, హ్యాస్ ద ఫస్ట్ సింగిల్ ఆఫ్ పుష్ప బీన్ అవుట్ అని అడుగుతున్నాం. ఓకే, ఇట్లా అడుగుతాం. హ్యావ్ యువర్ రిజల్ట్స్ బీన్ అవుట్ అంటే మీ రిజల్ట్స్ వచ్చినాయా అని. వెన్ డిడ్ ద రిజల్ట్స్ కమ్ అవుట్ ఇట్లా కూడా అడగవచ్చు. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే వెన్ డిడ్ ద రిజల్ట్స్ కమ్ అవుట్. ఇక్కడ డిడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి కమ్ వర్బ్ నెంబర్ 1 యూజ్ చేస్తున్నాం. హ్యావ్ యూ చెక్డ్ యువర్ రిజల్ట్స్. ఇక్కడ చూడండి, హ్యావ్ యూ చెక్డ్ యువర్ రిజల్ట్స్ అంటే నువ్వు రిజల్ట్స్ని చెక్ చేసుకున్నావా. వెన్ విల్ అవర్ రిజల్ట్స్ బీ అవుట్, మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడిగినప్పుడు వెన్ విల్ అవర్ రిజల్ట్స్ బీ డిస్క్లోజ్డ్ లేకపోతే వెన్ విల్ అవర్ రిజల్ట్స్ బీ అవుట్ ఇట్లా అడగవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వాట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ వి ఫీల్ లైక్ యూనో, మనం మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఐఎమ్ ఫీలింగ్ ప్రెటీ హ్యాపీ అని చెప్తారు, ఐఎమ్ ఫీలింగ్ ప్రెటీ ఎక్సైటెడ్ అని చెప్తారు. ఓకే, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రాకపోతే ఐఎమ్ ఫీలింగ్ ప్రెటీ డిసప్పాయింటెడ్, నేను చాలా డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నాను. వెల్ ద రిజల్ట్స్ వర్ అబ్సల్యూట్లీ డిసప్పాయింటింగ్, చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నాయి రిజల్ట్స్, అందుకే నేను డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నా ఇట్లా చెప్తాం. ఇంకా ఏం చెప్తామంటే నేను బాగా ప్రిపేర్ అయ్యాను అని అనుకున్నా అని చెప్పడానికి ఐ థాట్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్. ఐ థాట్ నేను అనుకున్నా, ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను అని అనుకున్నాను. బట్ ఇట్ డిడ్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ ద రిజల్ట్స్, ఇట్ డిడ్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ ద గ్రేడ్స్ అంటే అది రిజల్ట్స్లో కనిపించలేదు, మార్క్స్లో కనిపించలేదు. నేను బాగా ప్రిపేర్ అయ్యానని అనుకున్నా కానీ అది గ్రేడ్స్లో మార్క్స్లో ఆ ఫలితం అనేది కనిపించలేదు అని చెప్తున్నారు. ఓకే, ఎనీవే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మార్క్స్ కెనాట్ డిఫైన్ యూ, మార్క్స్ మాత్రమే నిన్ను డిఫైన్ చేయలేవు. ఇట్స్ నాట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది రోడ్, ఫెయిల్యూర్ మాత్రమే అంతం కాదు అని చాలా వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫెయిలింగ్ డజంట్ మీన్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్ అయినంత మాత్రాన నువ్వే ఫెయిల్ అయినట్టు కాదు. దెర్ ఈస్ అ లాంగ్ వే టు గో, ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. మార్క్స్ కెనాట్ డిఫైన్ యువర్ టాలెంట్, టాలెంట్ ఈజ్ సంథింగ్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మార్క్స్. సో పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల మార్క్స్ని ఇంకొకరితో కంపేర్ చేస్తూ పిల్లల్ని టార్చర్ చేయడం, వాళ్ళ మైండ్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టే ప్రయత్నం చేయకండి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళే ప్రపంచాన్ని వెళ్ళినట్టుగా మొత్తం చరిత్ర చెప్తా ఉంది కాబట్టి మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పి టార్చర్ చేయొద్దు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఆన్లైన్ క్లాసెస్ కోసం నాకు మెసేజ్ సెండ్ చేయండి. వీఆర్ గోయింగ్ టు కిక్ స్టార్ట్ వెరీ సూన్, అఫ్ కోర్స్ 28th of this month. Okay, so that's it for today. Let's meet tomorrow. Bye bye.